లోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని నాగలింగేష్ పాస్టర్ గారు మనకి అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారు నాగలింగేష్ పాస్టర్ గారు వందనాలండి. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. వందనాలక్క. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమేడ దయగల తండ్రి, నాయన నామనకు వందనాలు. ప్రేమించి ఇచ్చిన ఈ ఉదయకాల ప్రార్థన బట్టి కృతజ్ఞతలు. మీరు మాట్లాడండి, వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మా అడుగులు పరలోక రాజ్యం వైపు స్థిరపరచబట్లాగిన మీ వాక్యములను మా హృదయంలో లేదు మరింతగా నేను బంధించుకున్న వారమై ఆ వాక్యం ద్వారంగా బ్రతుకుటకు మీరే మాకు నేర్పమని, మహిమ మీరు పొందుకొనమని, ఇదిగో సర్లా హ్యాండ్స్ గారిని కూడా స్వస్థపరచమని, మహిమ మీరు పొందుకొనమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్. మంచిది. నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టయ్య గారికి, అలాగే సహకరించినటువంటి డేవిడ్ రాజన్న గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన వారంలో అయ్యో కొరాజినా అయ్యో బేత్సయిదా అనే వాక్యదానంలోనికి వచ్చినప్పుడు చివరగా మనం చెప్పుకున్నాం. మైక్ దగ్గర పెట్టుకుంటారా నాగలింగేష్ గారు? మీ వాయిస్ బాగా లో ఉంది. పెట్టుకున్నాను గారు. ఓకే ఓకే. అయ్యో కొరాజినా అయ్యో బేత్సయిదా అని మాట్లాడుకునే తరుణంలో చివరిగా వచ్చేసరికి మనం దేవుడు అన్యులకు సువార్త ప్రకటించడానికి పర్మిషన్ ఇచ్చేశాడు. అన్ని జనాంగానికి కూడా ముందటి నుంచి ఆ ప్రణాళిక ఉంది. అయితే పర్మిషన్ మాత్రం అప్పుడు, ఎందుకంటే అప్పుడు సాతాన్ గాడు మెరుపు వేగంతో అక్కడ పడ్డాడు, అక్కడికి వచ్చాడు అని మనం చదువుకున్నాం, విన్నాం. ఎందుకు ఆ ప్రాంతాన్నే, ఆ యెరూషలేం ప్రాంతాన్నే లేదా ఇజ్రాయెల్ దేశాన్నే ఎందుకు దేవుడు ఎంచుకున్నాడు? భూమి మీద ఇన్ని దేశాలు ఉన్నాయి. 196 లేదా ఇప్పుడు దేశాలు పెరిగి 200 చిల్లర ఉంటాయి. ఇన్ని దేశాలున్నా కూడా ఎందుకు ఇజ్రాయెల్ దేశాన్నే ఎంచుకున్నాడు దేవుడు? ఎందుకు యూదుల మతాన్నే ఎంచుకున్నాడు? ఎందుకు ఇజ్రాయెల్ దేశాన్నే ఎంచుకున్నాడు అనే దానిపైనకి వెళ్తే ఆ మాటల లోతు ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇది తెలుసుకోవాలంటే ముందుగా మనం వెళ్ళాల్సింది అబ్రహాం గారి దగ్గరకు. ఎందుకంటే అంతకుముందు నుంచే స్టార్ట్ అయింది, కాకపోతే అబ్రహాం గారి దగ్గర నుంచి కొంచెం క్లియర్గా వస్తూ ఉంది. అపొస్తల కార్యములు 7వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూస్తే, అపొస్తల కార్యములు 7వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూస్తే, అబ్రహాంతో దేవుడు చెప్పినటువంటి మాట 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి. దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై, మనకు ఆదికాండం 11వ అధ్యాయం చివరిలో చూస్తే, హారానులో కాపురం ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంను పిలిచి, నువ్వు నేను చూపించే దేశంలోకి వెళ్ళు, అక్కడ ఉండు అని చెప్పేసి, అక్కడ నిన్ను అభివృద్ధి చేస్తాను, నీకు సంతానం ఇస్తాను అని చెప్పేసి 11వ అధ్యాయం చివరి నుంచి ఇంకా 12వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి మొదలవుతుంది. అయితే హారాన్లో కాపురం ఉండక మునిపి ఏదైతే దేవుడు అక్కడ పిలిచాడో, అంతకుముందే మెసొపొతామియాలోనే అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమై, ఇక్కడి నుంచి లే అంటే అప్పటి నుంచి సిద్ధపరచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ సిద్ధపరచుకునే తరుణంలోనే మెసొపొతామియా వదిలి
హారాన్ దగ్గరకు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు హారాన్ దగ్గర కూడా హారాన్ దగ్గర కూడా తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాం గారిని, ఆయన నువ్వు ఇక్కడ ఉండొద్దు, నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడికి నువ్వు రావాలి, అక్కడికి నువ్వు వస్తే అక్కడ నిన్ను అభివృద్ధి చేస్తాను, అక్కడ నిన్ను అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే కానాన్ దేశం వరకు తీసుకొని వచ్చారు. కానాన్ దేశం వరకు తీసుకొని వస్తారు ఆయన ప్రయాణాన్ని. ఆ తీసుకొచ్చే తరుణంలో ఆదికాండం 22వ అధ్యాయానికి వచ్చేసరికి మొదటి వచనం ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. ఆమేన్. అప్పుడు ఆయన, నీకు ఒకడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంనకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమనెను. దేవుడు అబ్రహాం గారిని పిలిచాడు. అబ్రహాం గారు పలికారు, ఇదిగో నేను నీకు చూపించే దేశాన్ని పర్వతం మీదకి వెళ్ళి అక్కడ నువ్వు నీ కుమారుని, ఒకగానొక్క కుమారుని నాకు అర్పించాలి అని చెప్పి మాట అబ్రహాం గారిని దేవుడు అడిగాడు. దేవుడు అడిగితే నిజానికి చాలా పర్వతాలు ఉంటాయి, కానీ దేవుడు, నేను చూపించే పర్వతం దగ్గరికే నువ్వు తీసుకెళ్ళాలి, ఎక్కడ పడితే అక్కడ లేదు, ఖచ్చితంగా ఆ ప్లేస్కే నువ్వు రావాలి అని చెప్పేసి అబ్రహాం గారిని అదే పనిగా పిలిచాడు. ఎక్కడి నుంచి ప్రయాణం సాగింది? మెసొపొతేమియాలో నుంచి ప్రయాణం సాగింది. ఆ తర్వాత హారానికి వచ్చారు, హారాన్ నుంచి కనాన్ దేశానికి వచ్చారు, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళారు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఎటు తిరిగినా కూడా అలా తీసుకొని వచ్చి లాస్ట్కి ఇక్కడ ఆపుతా ఉన్నాడు. అంటే ఈ బలి జరగడానికి నేను చూపించే ఒక పర్వతం దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి అబ్రహాం గారికి ఆ మాట చెప్పాడు. తెల్లవారినప్పుడు అంటే మోరియా దేశంలో ఉన్న ఒక పర్వతం దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. 3వ వచనంలో తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టి ఇంకా ప్రయాణాన్ని మొదలు పెడితే 4వ వచనంలో 3వ నాడు దేవుడు చూపించే ఏ పర్వతానికైతే అబ్రహాం గారిని సిద్ధపరచాలనుకున్నాడో ఎగ్జాక్ట్ గా ఆ పర్వతానికి 3 రోజుల ప్రయాణం పెట్టేశాడు. 3 రాత్రింబగళ్ళు అంటాం కదా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్ని రోజులు మరణించి తిరిగి లేచాడు, ఎన్ని రోజులకు లేచాడు అంటే 3 రాత్రింబగళ్ళు ఆయన భూమిలో ఉంచబడ్డాడు అని చెప్పేసి చెప్తాం కదా. 3వ నాడు ఈయన అబ్రహాం గారు ఇస్సాకును తీసుకొని ఎగ్జాక్ట్ గా ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఆ పర్వతమును చూచెను అని ఉంటుంది. 3వ నాడు అబ్రహాం కళ్ళెత్తి దూరం నుండి ఆ చోటు చూసి మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి మిగిలిన శిష్యులకు చెప్పేసి సేవకులకి బయలుదేరతారు. ఎందుకంటే ఇస్సాకును ఒక షాడోగా యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక మాదిరిగా ముందుగానే మనందరికి అర్థం అవడానికి మెల్లగా దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తా ఉన్నాడు. అంటే ఇలా బలి ఇవ్వాల్సి వస్తుంది, రాబోయే రోజుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు నా కుమారుని బలి ఇవ్వడానికి ముందుగానే ప్రిపేర్ చేస్తా ఉన్నాడు. ఇలా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి 3 రోజులు దేవుడు ఎప్పుడైతే సిద్ధపడ్డాడో, చనిపోయిన రోజు అంటే ఆ రోజు చనిపోవడం అని అదే టైం లెక్క పెట్టుకోవడం కాదు. ఎప్పుడైతే చనిపోవడానికి సిద్ధపడ్డాడో ఆ టైమే ఇంకా దేవుడికి లెక్క. అంటే ఇతను చనిపోయాడు ఇంకా అని చెప్పేసి. అందుకే 3వ నాడు అక్కడికి 3 రోజులు ప్రయాణం అలా కొనసాగించాడు కదా. ఎప్పుడైతే ఈయన సిద్ధపడ్డాడో ఆ టైం నుంచే లెక్క పెట్టేశాడు దేవుడు. ఎందుకంటే ఈ సమయంలో
మారతాడా అని చెప్పి చూశాడు, కానీ మారలేదు. కానీ అందుకే ఆ సమయం నుంచే లెక్క పెట్టుకొని మెల్లగా తీసుకొని వచ్చాడు. 3 రోజులు గడిచింది. 3 రోజులు గడిచిన తర్వాత ఆ పర్వతం దగ్గరకు వచ్చారు. పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక సన్నివేశాన్ని 10వ వచనంలో 9వ వచనంలో అలాగ వారిద్దరు కూడా వెళ్ళి దేవుడు చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు దీనికంటే ముందు 6వ వచనంలో అక్క దహన బలి కట్టెలు తీసుకొని అతని కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభులు వారి చేత సిలువను మోయించాడు దేవుడు, సిలువను మోసాడు దేవుడు, సేమ్ అదే రీతిగా ఆయన కట్టెలు ఆయన మోస్తా ఉన్నాడు. ఇస్సాక్ గారు ఆయన చేత ఆయన కట్టెలు ఆయన ఏ కట్టెల మీద అయితే పేర్చి కాల్చాలో ఆ కట్టెలను ఇస్సాక్ గారే మోసుకొస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఆయన మోసుకుంటూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన సిలువను ఇలా తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఇతను అడుగుతా ఉన్నాడు, తండ్రి గొర్రెపిల్ల ఏది, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల వేది బలి ఇవ్వడానికి అని అంటే అప్పుడు అబ్రహాం గారు అన్నారు, దేవుడు చూసుకుంటాడు అని, దేవుడు చూసుకుంటాడు యెహోవా అని చెప్పేసి అంటేను అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారేమో ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. యోహాను సువార్త 1:19 వచనంలో అనుకుంటా అక్కడే ఉంటుంది, ఏమని 1:29లో ఉంటుంది, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయనే గొర్రెపిల్ల అని చెప్పేసి ఆయనకు తెలుసు కాబట్టి తండ్రి గొర్రెపిల్ల లేదని చెప్పేసి ఆయన అడగలేదు. అయితే ఈయన అడిగాడు, అక్కడికి వెళ్ళారు, బంధించాడు, కట్టెల మీద పెట్టాడు, కత్తి ఎత్తాడు నరకడానికి. దేవుడు ఎంత చక్కగా అంటే ఆల్రెడీ బలి ఇచ్చేసావు పో ఇంకా అని చెప్పేసి అన్నాడు. బలి ఇచ్చేసావు పో. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం చూడండి. హెబ్రీ 11:17. హెబ్రీ 11:17లో ఎందుకు అంతగా ఇందాక దేవుడు అప్పుడే డిసైడ్ అయిపోయాడు అని చెప్పాను చూడండి. హెబ్రీ 11. అబ్రహాము శోధింపబడి విశ్వాసము బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. ఎవడు మనందరికి బలిగా అర్పించడానికి కత్తి ఎత్తాడు అని ఉంటుంది, కానీ విశ్వాసులు ఎట్లా లెక్క పెట్టారు తెలుసా? అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి అర్పించేశాడు, ఆల్రెడీ అర్పించేశాడు అని చెప్పేసి ముందుగానే క్లియర్ చేసేసాడు దేవుడు. ఆయన అర్పించడానికి సిద్ధపడలేదు, 3 రోజుల ముందే ఆయన అర్పించేశాడు, ఇంకా ఆగలేదు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పేశాడు, అర్పించేశాడు అని. అందుకే ఆయన అర్పించేశాడు. ఇంకో మూడవ రోజు ఆ కొండను చూశాడు, ఆయన సిలువను ఆయన మోసాడు, ఈయన కట్టెలు ఈయన మోసుకుంటూ వచ్చాడు. అయితే ఎక్కడ ఈ ప్రాంతం, ఈ మోరియా పర్వతం ఎక్కడ, ఈ పర్వతం ఎక్కడ అంటే ఎందుకు అదే ప్రాంతానికి దేవుడు తీసుకొని వచ్చాడు అంటే కాలక్రమేణంలో ఇదే ప్రాంతం ఏ బండ మీద అయితే దహన బలిని అర్పించాడో అదే ప్రాంతం యెరూషలేంలో ఊరి బయట గొల్గొతా అనే పర్వతం దగ్గర, గొల్గొతా అనే స్థలం దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేశారు చూడండి. ఆ స్థలం ఈ స్థలం రెండు ఒకటే అని చరిత్రకారులు నిర్ణయించారు. అదే ప్రాంతమే ఇది వేరే ప్రాంతం కాదు. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు ఏదైతే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడో దేవుడు, అదే ప్రాంతానికి తిరిగి యేసుక్రీస్తు ప్రభుల వారిని తీసుకొని వచ్చి ఇక్కడ బలి ఇచ్చారు. ఇక్కడ ఆయన బలియాగం అయ్యాడు అదే ప్రాంతంలోనే అని చెప్పేసి చాలా క్లియర్గా దేవుని యొక్క ప్రణాళిక అయితే
బయటపడింది. దేవుని యొక్క ప్రణాళిక అయితే బయటపడింది. ఎందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాడు దేవుడు? ఎందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాడు? అబ్రహాం గారు ఇస్సాకును బలి ఇచ్చిన, లేదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ బలియాగమైన, ఎందుకు ఆ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నాడు? ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకుంటున్నాడు అంటే ఇంకొకరు కూడా అదే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇంకొకరు కూడా మొదటి రాజుల గ్రంథం, రెండవ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదుల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. ఆమేన్. సేమ్ మళ్ళీ అదే పట్టణానికి తీసుకొని వచ్చి దావీదు గారు, ఎందుకంటే దావీదు గారికి అబ్రహాం గారికి ఎంత గొప్ప చరిత్ర ఉందో, దావీదు గారికి కూడా సేమ్ అలానే, అంటే ఆయన విశ్వాసులకు తండ్రి అని ఎలా పిలుస్తారో, ఈయన దావీదు దగ్గర నుంచి నీ సంతానం మొదలవుతుంది అని చెప్పేసి దేవుడు ఆశీర్వదించాడు కదా, నీ సంతానానికి యుగయుగములు సింహాసనం నిచ్చేదనని చెప్పాడు కదా. ఆ దావీదు గారు ఎక్కడ తీసుకొని వచ్చారంటే, ఆయన రాజుగా అయిన తర్వాత ఎక్కడి నుంచి పరిపాలించాడంటే దాదాపుగా 30 సంవత్సరాలు, యెరూషలేం పట్టణం దగ్గర నుంచి 33 సంవత్సరాలు యెరూషలేం దగ్గర నుంచే పరిపాలించడం మొదలుపెట్టాడు. ఇంకా ఆయన చేసింది ఏంటంటే 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచెను. ఆమేన్. దేవుని యొక్క మందసాన్ని అక్కడికి తీసుకొని వచ్చాడు, యెరూషలేం పట్టణానికి. దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వచ్చేసాడు. అంతటితో ఆగిపోయాడా? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 29వ వచనం. కుమారుడైనటువంటి సొలొమోను చేత మందిరాన్ని నిర్మించేశాడు. మందిరాన్ని నిర్మింపజేసేలా చేశాడు. మొత్తం అన్ని సమకూర్చాడు. ఇప్పుడు కుమారుడు మందిరాన్ని నిర్మించాడు. అక్కడ మందిరాన్ని నిర్మించాడు. మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో ఈ 10 ఆజ్ఞలు కలిగినటువంటి దేవుని యొక్క మందసాన్ని అక్కడ పెట్టించాడు. ఎంత గొప్ప మహిమ! మొత్తం అంతా అక్కడ తిరుగుతా ఉంది. అంటే దేవుడు ఎంత గొప్ప ప్రణాళికను అక్కడ అటు చేసి ఇటు చేసి ఎటు తిరిగినా సరే అక్కడికి తీసుకొచ్చేస్తా ఉన్నాడు. అందుకే ఆయన మందిరం కూడా యెరూషలేంలోనే ఉంటుంది. ఇది ఎక్కడంటే మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో సొలొమోను గారు మందిరం దగ్గర అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షత ఆ మందిరంలో ఎలా ఉందంటే 9వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం. అతడు అతనితో ఈలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థనా విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. ఆమేన్. మొత్తం ఇక్కడ ఉంటుంది ఆ మందిరం మీద. ఇక నువ్వేం డౌట్ పడద్దు అని చెప్పేసి 8వ అధ్యాయం అంతా ఆయన ప్రార్థన చేసుకుంటూ వస్తాడు. 9వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు సమాధానం ఇస్తాడు. అయ్యా, నువ్వు చేసిన ప్రార్థన అంతా నాకు వినపడింది, నో డౌట్. ఇక్కడ
అంటే నా మహిమనంతా ఇక్కడ ఉంచుతా ఉన్నాను, నా కనుదృష్టి అంతా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి దేవుడు కూడా అక్కడ చెప్తాడు ఇలా ఉంది అని చెప్పేసి. ఎందుకు అక్కడికి తీసుకెళ్తా ఉన్నాడు, ఎందుకు అక్కడికి తీసుకెళ్తా ఉన్నాడంటే దేవుని యొక్క అనాది ప్రణాళిక అసలు ఇజ్రాయెల్ దేశాన్ని ఎక్కడ పెట్టాడంటే దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని జకర్యా గ్రంథం యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. 5వ అధ్యాయం 5వ వచనం యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. మరియు ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చెను, ఇది యెరూషలేమే కదా, అన్ని జనుల మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. యెరూషలేమే కదా ఇది. ఈ యెరూషలేం నేను ఎక్కడ పెట్టానంటే చుట్టూ రాజ్యాలు ఉన్నాయి, మధ్యలో దీన్ని పెట్టాను. చుట్టూ రాజ్యాలు ఉన్నాయి, అన్ని జనాంగాలు అందరూ ఉన్నారు చుట్టూ, మధ్యలో నా పిల్లల్ని పెట్టాను. ఇంకొంచెం అర్థం కావాలంటే అదే యెహెజ్కేలు గ్రంథమే 38వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. 38వ అధ్యాయము 13వ వచనం. 12. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను. భూమికి నట్ట నడుమ ఉన్నది ఇజ్రాయెల్ దేశం, ఈ యెరూషలేం ప్రాంతం. భూమికి నట్ట నడుమ. నువ్వు ఏదైనా కానీ ఒక వస్తువుని తీసుకుంటే ఏదైనా ఒక పిన్ మీద నిలబెట్టాలంటే దాని కేంద్ర బిందువు ఎక్కడుందో కనుక్కొని ఆ కేంద్ర బిందువు దగ్గర ఒక్క పిన్ అలా నిలబెడితే ఆ పిన్ మీద అది ఎంత బరువైనా ఉన్నాయి ఆ పిన్ మీద నిలబెడితే కరెక్ట్గా కేంద్ర బిందువు మీద అలాగా నిలవబడిపోతుంది. భూమి కూడా నట్ట నడుమ దేవుడి ప్రాంతాన్ని పెట్టేశాడు. ఆ ప్రాంతంలో నిలబెడితే భూమి మొత్తం నిలబడిపోతుంది. ఇంకా బెస్ట్ ప్రూఫ్ ఏంటంటే దేవుడు నిజంగానే ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచపు మధ్యలో పెట్టాడా అని అనుకుంటే ఒక చిన్న ప్రూఫ్, ప్రపంచ పటం తీసుకోండి. ప్రపంచ పటం ప్రతి స్కూల్లో ఉంటుంది కదా, ఆ ప్రపంచ పటాన్ని అలా తీసి, గ్లోబ్ కాదు ప్రపంచ పటం, ఆ పటాన్ని 2 మడతలు వేయండి, ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా వేసేసి మధ్యలో ఇలా పట్టుకున్నారంటే ఆ పట్టుకున్న ప్రాంతమే ఇజ్రాయెల్ దేశం. ఆ పట్టుకున్న ప్రాంతమే ఈ యెరూషలేం ప్రాంతం. నిజంగానే ఆ పట్టుకున్న చోటే ఉంటుంది. అబ్రహాం గారు ఇసాక్ గారిని అర్పించినటువంటి స్థలం, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేం ఊరి బయట గొల్గొతా అనే స్థలం దగ్గర బలియాగం అవ్వడం, ఇదే జరుగుతుంది. దేవుడు నిజంగా నట్ట నడుమ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు నట్ట నడుమ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మీరు పెన్న మీద దోశ పోస్తారు, అట్లు మేము దోశ అంటాం, అక్కడ అట్లా అంటారేమో ఎక్కడైనా. ఓకే, దోశ పోస్తాం. ఒక పెద్ద గరిటెతోటి తీసుకొని పెన్నం మధ్యలో పోసి అలా తిప్పుతూ ఆ గంటతో అంటేను
చివరి మొత్తం వరకు లాగుతారు ఆ దోశను. అంటే ఆ పెన్నం ఎంత ఉందో అంతవరకు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం భూమి నట్ట నడుమ అలా పడింది. ఆ రక్తం అలా వ్యాపించబడింది ప్రపంచం మొత్తానికి. నట్ట నడుమ చిందిస్తేనే కదా మొత్తం వ్యాపింపబడుతుంది. దోశ పిండి మీద, అంటే దోశ పెన్నం మీద దోశ పోసేటప్పుడు ఎక్కడో సైడ్కి వేసి మొత్తం లాగరు, మధ్యలో పోసి చుట్టూ లాగుతారు. ఇది చిన్నదే ఎగ్జాంపుల్, కానీ అంటే తక్కువ దాంతో పోల్చడం తప్పు. అయితే అర్థం అవడానికి మాత్రం చెప్పా. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం కూడా సమస్త మానవాళి కోసం వచ్చింది అని నిరూపించడానికి ఇది. ఆయన అందరి కోసం. అందుకే ఆదికాండం 12వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా, 22వ వచనం అనుకుంటా, లేదా 22వ అధ్యాయంలో కూడా చెప్తాడు ఆయన ఇస్సాకును బలి ఇచ్చిన సందర్భంలో, అయ్యా ఇప్పటి నుంచి నేను సమస్త మానవాళి, సమస్త జనాంగం, ప్రపంచం మొత్తం, సమస్త జనములు నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అని. ఏ విధంగా ఆశీర్వదింపబడతాయి? భూమి నట్ట నడుమ ఆయన సిలువ వేయబడ్డాడు కాబట్టి, ఆయన రక్తం చిందింపబడింది కాబట్టి, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తం చిందింపబడింది కాబట్టి ఆ రక్తం నలుదిశలా వ్యాపించేస్తుంది, ప్రపంచం నలుదిశలా. అందుకే ఏదైనా రాజధానిని ఏదైనా నిర్మించాలనుకున్నా కూడా ఆ దేశపు నడిబొడ్డులో ఉందా లేదా అని చూస్తారు. ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా జరిగితే అది మధ్యలో జరిగింది అంటే టోటల్గా వ్యాపించేస్తుంది దేశం మొత్తానికి. కానీ దేవుడు ప్రపంచానికి సంబంధించిన దేవుడు కదా, సమస్త మానవాళికి సంబంధించిన దేవుడు కదా. అందుకే మధ్య ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. సాతాను గాడికి కూడా ఇవన్నీ తొలగించాలి అని చెప్పే ఉద్దేశం కూడా సాతాను గాడికి ఉంది. అది ఎలా ఉంది అనేది మళ్ళీ చూద్దాం. ఇంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత కొన్ని వచనాలు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము దీనికంటే ముందు జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూడండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. 14వ అధ్యాయం 4వ వచనం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలివ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలివ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ. దేవుడు రెండవ రాకడ సమయంలో ఏ విధంగా వస్తున్నాడు అని చెప్పేసే మాటలు ఇక్కడ చెప్తారు. ఆ దినమున దేవుడు రెండవ రాకడ సమయంలో ఇదిగో ఆయన వచ్చి యెరూషలేము పూర్తిగా బరువైపోతుంది, అంటే ఆ దేశం పూర్తిగా బరువైపోతుంది. అంటే మిగతా దేశాలు ఆ దేశాన్ని చూసి అసహించుకొని లేదా భయపడి లేదా అసలు తీసేద్దాము అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారు. వచ్చినప్పుడు అక్కడ అడుగు పెడతాడు. ఎక్కడ? భూమి నడుమ ప్రాంతం. మరణించింది అంటే జన్మించింది అదే ప్రాంతంలోనే, మరణించింది అదే ప్రాంతంలోనే, తిరిగి రాబోయేది, తిరిగి వచ్చి అడుగు పెట్టేది అదే ప్రాంతంలోనే. ఇంకొక సన్నివేశం కూడా అక్కడే జరిగింది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. ఆమేన్. చదువు. అక్కడి నుంచి సంఘం ఏర్పడుతుంది. అక్కడి నుండి అదే ప్రాంతం నుంచే ఆదిమ సంఘం, మొట్టమొదటి సంఘం, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను ప్రకటించే సంఘం అక్కడి నుంచే మొదలవుతుంది. దేవుడు ప్రతిదీ ప్రపంచం మొత్తం
మొత్తం కోసం ఏర్పాటు చేశాడు. అందుకే సాతానుగాడు మెరుపు వేగంతో ఆకాశం నుంచి వచ్చి పడ్డాడు అని చెప్పేసి ఉంటుంది. మెరుపు వేగంతో ఇంత జరుగుతా ఉంటే వాడు ఊరుకుంటాడా? వాడు కూడా దాన్ని సన్నగిల్లేలా చేయాలి కదా. వాడి ప్రయత్నం వాడిదే. అందుకే చాలా ఇప్పుడు ప్రపంచం మొత్తానికి మీరు లెక్క అంటే ఏదైనా కానీ రాజకీయ నాయకులు కానీ ఎక్కడైనా కానీ మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల గురించి అది చాలా సున్నితమైన విషయం, దాన్ని మాట్లాడొద్దండి, ఆ విషయం గురించి మాట్లాడొద్దు, ఇలా బహిరంగంగా మాట్లాడడానికి మొన్న లడ్డు విషయం కూడా మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు అది సున్నితమైన విషయాన్ని తీసుకొని వచ్చి ప్రజల మధ్యన ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నారు. సున్నితమైన విషయం అంటే చాలా చిన్న విషయం అని కాదు. ఆ విషయాన్ని మాట్లాడితే చాలా పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటాము. అంటే దేశం మొత్తం లేదా ఆ రాష్ట్రం మొత్తం కదిలింపబడుతుంది, జనాలు చాలా విసుక్కుంటారు, అందరి మనసులను కలిచివేస్తుంది అది. కాబట్టి ఆ సున్నితమైన విషయం గురించి దాన్ని మాట్లాడకూడదు అని చెప్పే ఉద్దేశంతో మాట్లాడతారు. ప్రపంచం మొత్తానికి సున్నితమైన ప్రాంతం ఏది అంటే యెరూషలేం పట్టణమే. ఎందుకంటే అది ప్రపంచ నట నడిబొడ్డున ఉంది. నిజంగానే సున్నితమైన ప్రదేశం అది, సున్నితమైన ప్రాంతం అది. ఎందుకు అంత సున్నితమైన ప్రాంతం అంటే ఆ ప్రాంతాన్ని పట్టుకుంటే ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పేసి సాతాను గాడికి అర్థమైన తర్వాత వాడు ఊరుకున్నాడు. వాడేం చేశాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన తర్వాత 700 సంవత్సరాలకు 600 700 ఆ మధ్యలో అన్ని సంవత్సరాలప్పుడు ముస్లింలు వచ్చి అంటే ఇస్లామీయులు వచ్చి ఆ రాజ్యం మీదకి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. కొద్ది రోజులు పరిపాలించారు కూడా. ఆ సమయంలోనే అక్కడ వాళ్ళకు సంబంధించినది కూడా వాళ్ళేది విశ్వసిస్తారంటే, ఇదిగో ఈ ప్రాంతం దేవుని ఆయన మహమ్మద్ ప్రవక్త ఉన్నారు కదా, ఆయన రాత్రిపూట వెళ్ళి అక్కడ ప్రార్థించారు కాబట్టి ఈ ప్రాంతం మాది. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని సున్నితం చేయాలి, మొత్తం యూదులకు మాత్రమే అప్పచెప్పేశారు అనుకో, సాతాను గాడి పని ఇంకా చచ్చిపోయినట్టే వాడు. ఆ ప్రాంతాన్ని చాలా సున్నితంగా చేశాడు అనుకో, సున్నితత్వం పెంచాడు అనుకో, అప్పుడు ఆ ప్రాంతం మీదకి ఎవరైనా వచ్చినా కూడా ఇది మాది అని అందరూ గొడవ పడితే ఆ ప్రాంతం యొక్క విలువ తగ్గిపోతుంది కదా అనే ఉద్దేశం, లేదా దేవుని యొక్క ప్రణాళికను జరపడంలో దూరపరచవచ్చు కదా అనే ఉద్దేశం. అక్కడే ప్రార్థించారు. ఎందుకంటే వాళ్ళకు ఇస్లామీయులకు మక్కా మొదటి స్థానంలో ఉంటే, మదీనా 2వ స్థానంలో ఉంటే, మూడవ స్థానం ఈ ప్రాంతానికే పెట్టుకున్నారు. అదే డోమ్ ఆఫ్ ది రాక్ అంటారు అనమాట. డోమ్ ఆఫ్ ది రాక్ అంటే లాస్ట్కు చివరకు వాళ్ళ ప్రవక్త గారు అక్కడి నుండే పరలోకానికి ఆరోహణమయ్యాడు అని చెప్పే ఉద్దేశం వాళ్ళది. ఇక్కడి నుంచే ఆయన పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఈ ప్రాంతం అంతా మాది అని చెప్పేసి, ఇది చరిత్ర గ్రంథాలు అని చెప్పేసి వాళ్ళ సైడ్ వాళ్ళు లాక్కున్నారు. సాతాను గాడు ఎలా ఉచ్చులో పెట్టాడు అనే దాన్ని బట్టి మాత్రమే చెప్తా ఉన్నాను, తప్పుగా అనుకోవద్దు. ఇది మాకు సంబంధించిన స్థలం, మీరు పక్కకి వెళ్ళిపోండి. అందుకే పాలస్తీన్లకు ఇజ్రాయిల్లకు ఇప్పటికీ పడకుండా ఉన్నది. అదేమో ఇస్లామిక్ కంట్రీ, ఇదేమో క్రిస్టియన్ కంట్రీ, అంటే యూదులకు ఇలా మళ్ళీ వీళ్ళ నుంచి యూదులకు కూడా ఈ క్రిస్టియన్స్ అంటే పడదు మళ్ళీ అక్కడ యూదులకు కూడా. ఎందుకంటే మేము బాగా ప్రార్థించుకోవడానికి మాకు మందిరాన్ని ఏర్పాటు చేశాడు సొలొమోన్ గారు,
మా మందిరం దగ్గరకు వచ్చేసి, అంటే మేము యూదులం కదా, మేము ప్రార్థించే చోటికి వచ్చేసి వీళ్ళు క్రిస్టియానిటీని పెంచాలనుకుంటున్నారు, తప్పు అని చెప్పేసి ఇటు యూదులకు ఇటు క్రిస్టియన్లకు ఈ రెండిటి కాకుండా మళ్ళీ ఇస్లామిక్ వాళ్ళని కూడా అక్కడ ఇంట్రడ్యూస్ చేసి మొత్తానికి చాలా సున్నితమైన ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. అందుకే మధ్య ప్రాచీన దేశం సున్నితమైన ప్రదేశాలుగా అయిపోయాయి. సున్నితమైన ప్రదేశాలు అయిపోయాయి. అలాంటి ప్రాంతానికి దేవుడు ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఇది అంతవరకు లేదు ఈ సున్నితత్వం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడి నుండి మొత్తం ప్రపంచమంతా ఆయన సువార్తను ప్రకటించాలని నిర్ణయం చేసుకున్నాడో ఆ తర్వాత మొదలయ్యాయి ఇవన్నీ. ఆ తర్వాత మొదలయ్యాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాత్రమే, అంటే ఇజ్రాయేలీలకు మాత్రమే సంబంధించిన దేవుడు కాదు, ప్రపంచ మొత్తం మానవాళికి ఆయన సంబంధించిన దేవుడు. సర్వ మానవాళి కోసం ఆయన వచ్చాడు అన్న సత్యాన్ని అబ్రహాం గారికి ఏ విధంగా అయితే వివరించాడో అదే విషయాన్ని మనందరికీ చరిత్రపూర్వకంగా తెలుపుకోవడానికి ఈ మాటలు చెప్పాను. అందుకే ఆయన అన్నాడు ఒక చోట ఒక మాట, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటాడు, యెరూషలేమును బరువైన రాయిగా నేను చేస్తా ఉన్నా, బరువైన రాయిగా నేను చేస్తా ఉన్నా. ఆ రాయి మోయటానికి చాలా గాయాలవుతాయి, చాలా గాయాలవుతాయి. అందరూ ఆ రాయి మీదకు వస్తారు, యుద్ధాలు చేస్తారు అని చెప్పేసి జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయి వారందరూ మిక్కిలి గాయపడుదురు. ఆమేన్. మిక్కిలి గాయపడతారు దాన్ని మోయేసే వాళ్ళందరూ. ఆ దినమందు, రాబోయే రెండవ రాకడ సమయం నందు ఆ పట్టణాన్ని మిక్కిలి బరువు గల రాయి చేస్తాను. మన విషయంలో చెప్పుకోవాలంటే సున్నితమైన విషయం అది. అంటే ప్రపంచ మానవాళి మొత్తానికి, ప్రపంచ నాయకులందరికీ యెరూషలేం పట్టణం ఒక సున్నితమైన విషయం, దాన్ని తగులుకుంటే చాలా ఇబ్బంది అనే ఉద్దేశంలోనికి వెళ్ళిపోయారనమాట. అందుకే దాని మీద యుద్ధానికి వస్తే కనుక కాపాడడానికి కొంతమంది వస్తారు, యుద్ధం చేయడానికి ఎక్కువ మంది వస్తారు. ఇలా జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండి, ఆయన ప్రపంచ మానవాళి కోసం వచ్చాడు కాబట్టి అందులో నువ్వు నేను ఉన్నామా లేదా అంటే, ఇంత జరుగుతా ఉంది, మనమేమో ఆయన వంశీకులం కాదు కదా అంటే ఆయన ఒకటే మాట అంటాడు, హెబ్రీలకు రాసిన పత్రికలో అంటాడు, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక చోట అంటాడు, అయ్యా శరీరమును బట్టి నేను అక్కడ పుట్టాను కానీ, శరీరం బట్టి నేను యూదులలో పుట్టాను కానీ, శరీరం ద్వారా పుట్టినటువంటి పిల్లలు మాత్రమే నా పిల్లలు కాదు, ఆత్మరూపకంగా నా పుట్టినటువంటి ప్రతి బిడ్డ నా సంతానమే. వారి కోసమే నేను నా ప్రాణాన్ని పెట్టాను. అందుకే అంటాడు కదా, ఒక మాట చూసుకొని గలతీ 3:28 చూడక్క, ఒకసారి ఆ మాట చూసుకొని ముగించుకుందాం. గలతీ 3:8, గలతీ 3:8. ఈ మాట అంటాడు, దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. అన్యజనులందరూ నీ యందు ఆశీర్వదింపబడతారు అని చెప్పేసి ఆ తర్వాత ఇంకంతే, నీ యందు మొత్తం అందరూ ఆశీర్వదింపబడతారు, అందరికీ నీ ద్వారానే పరలోక రాజ్యాన్ని నేను ప్రకటిస్తా ఉన్నాను. ఇదిగో భూమి నట్టనడుమ నిన్ను ఉంచాను, నట్టనడుమ నుంచి ఇప్పుడు అందరినీ విచ్ఛిన్నం చేస్తా ఉన్నాను, పరలోక రాజ్యం సమీపమైంది అని చెప్పేసి అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మనం
తిరిగి యేసుక్రీస్తు ప్రభువులోనికి మనం వెళ్ళడమే కాకుండా ఇలాగ ఆత్మపూర్వకంగా అందరినీ తీసుకెళ్లాలని ప్రభు పేరిట తెలియజేసి కొద్ది మాటలతో హెచ్చరిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ఆమేన్. సిలువాలో వ్రేలాడెన్, సమాధిలో నుండెన్. సిలువాలో వ్రేలాడెన్, సమాధిలో నుండెన్. సజీవుండై లేచెన్, స్తోత్రము హల్లెలూయా. ప్రభు అయిన యేసు శిలువలో వేలాడిన చోటు భూమికి నట్టనడుమ. భూమికి నట్టనడుమ సెంటర్ పాయింట్ లో, కేంద్ర బిందువులో శిలువలో వేలాడి, భూమికి నట్టనడుమ ప్రాంతంలో సమాధిలో నుండి సెంటర్ పాయింట్ లో, కేంద్ర బిందువులో మూడవ నాడు సజీవుండై లేచెన్. ఇప్పుడు తిరిగి రానై ఉన్న చోటు జకర్యా 14:2. ఆ కొండ మీదకే, ఏ కొండ మీద సమాధి తెరవబడి ఆరోహణుడయ్యనో, తిరిగి రానై ఉన్న రాజులకు రాజు ఆ కొండ మీదకే తిరిగి వస్తాడు, పాదము మోపుతాడు. ఆ పాదము అజీలు వరకు 2 కోసుల దూరము లోయ ఏర్పడుతుంది. లోయలో అర్మేగెద్దోన్ యుద్ధము. ప్రభువు వారు రెండవ రాకడ భూమి మీద వచ్చినప్పుడు మూడో ప్రపంచ యుద్ధం మొదలు అంతమవుతుంది. ఈ యుద్ధాలన్నీ ఇటీవల జరుగుతున్న ఇరాన్, అమెరికా, ఇస్రాయెల్ మధ్యలో యుద్ధాలన్నీ సమసిపోతాయి. ఎప్పుడైతే ప్రభుల వారు ఆ కొండ మీదకి దిగొస్తారో అక్కడే యుద్ధం స్టార్ట్ అవుతుంది. అది ప్రపంచము ఆఖరి యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధము ఆఖరి యుద్ధం, అర్మగెద్దోను యుద్ధం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకము 4 శతాబ్దంలో వచ్చాడు. 6 కాదండి, 5 కాదండి, 400 సంవత్సరాలు. అయితే మహమ్మద్ ప్రవక్త పరలోకమునకు ఎక్కిపోలేదు. సమాధి ఉన్నది, అదే మక్కా. మక్కాలో సమాధి ఉన్నది, దర్గా. మహమ్మద్ ప్రవక్త చచ్చిపోయాడు, తిరిగి లేవలేదు. ఆరోహణం అవ్వలేదు. ఆరోహణం అయింది, పరలోకం ఎక్కిపోయింది. మన క్రీస్తు రాజు ఒక్కడే తిరిగి రాజులకు రాజుగా రానయ్యున్నాడు. అబ్రహాము మొదలు దావీదు తర్వాత రాజులందరూ సమాధిలోనే ఉన్నారు. మన ప్రభువు ఒక్కడే సమాధి గెలిచిన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు, తిరిగి సజీవుడుగా లేచి దేవుని కుడి పార్శ్వమున కెక్కిపోయి మరలా తిరిగి రానే ఉన్నాడు. ఎక్కడ? భూమికి నట్టనడుమ ప్రాంతంలో, చాలా సున్నితమైన ప్రాంతం, మధ్యప్రాచ్య దేశం, మిడిల్ ఈస్ట్. మీరు యుద్ధములను గూర్చి సమాచారములు వినపోదురు. యుద్ధములు ఎక్కడ జరుగుతాయి? ఇండియా పాకిస్తాన్ బార్డర్లో జరుగుతాయా? ప్రపంచ యుద్ధం ఆడుకుంటూనే ఉంటాయి. అయితే మధ్యప్రాచ్య దేశంలో యుద్ధాలు జరుగుతాయి. యుద్ధ సమాచారములు వినపోదురు. అయితే అంతము వెంటనే రాదు. ఎప్పుడైతే
అజీరు లోయ ఏర్పడుతుందో, ఎప్పుడైతే యేసు ప్రభుల వారి పునరుత్థానుడైన ప్రభు పరమునకు ఎక్కిపోయి అక్కడ నుండి తిరిగి రానయ్యున్నాడో, అదే ఓలివ కొండ మీద పాదం మోపుతాడు. రెండుగా చీలిపోతుంది, అజీలు వరకులో ఏర్పడుతుంది. అప్పుడే అంత్య యుద్ధం అవుతుంది. అది పంచభూతములు పేతురు గారు రాస్తున్న ప్రకారము పంచభూతములు మహావేంద్రముతో, మిక్కుటమైన వేంద్రముతో పేలిపోతుంది. భూమి మండలము ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఒక్కటి కూడా గతింపవు. మన ప్రభుల వారు దేవుడైన యెహోవా, తండ్రి అయిన యెహోవా కుమారుని ద్వారా మాటలన్నీ అక్షరాలా నెరవేరుతాయి. ఒక సున్నైనా పొల్లైనా తప్పిపోదు. దేవునికి స్తోత్రం. చక్కని వాక్యము, సమకాలీన పరిస్థితులు వివరించిన ప్రవచనాత్మక సందేశం మనకు అందించిన నాగలింగేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ నాగలింగేష్ గారు. మీ సేవను, మీ పరిచర్యను, మీరు నడిపిస్తున్న సంఘమును దేవుడు బహుగా ఆశీర్వదించి విస్తరించును గాక. గాడ్ బ్లెస్ యూ అండి. వందనాలు అయ్యగారు. అయ్యగారు, అది ముస్లింల విశ్వాసం, అంటే వాళ్ళ విశ్వాసం మాత్రమే, నేను దాన్ని బలపరచట్లేదు. అయ్యా, అది ఇస్లామీయుల విశ్వాసం మాత్రమే, కానీ నేను దాన్ని బలపరచట్లేదు. ఆయన ఆరోహణం అయ్యాడు అని ఆయన ఆరోహణం అవ్వలేదండి. వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఆయన దర్గాలో ఉన్నాడు. ఆ సమాధి ఉన్నది. ఆ దర్గాకి వెళ్ళి మక్కా మసీదు కట్టుకున్నారు. ఆ మహమ్మద్ ప్రవక్త చనిపోయిన చోటుకే ఇస్లాంస్ అంతా వెళ్తారు. ఆ దర్గాలో ఆయన పండుకొని ఉన్నాడు. ఆరోహణం అవ్వలేదు, పరలోకానికి ఎక్కిపోలేదు. ఎక్కిపోయిన వాడు, ఆరోహణమైపోయిన వాడు ఒక్కడే క్రీస్తు రాజు. తిరిగి రానయ్యున్న వాడు కూడా ఒక్కడే. అది కూడా ఇస్లాం వారు నమ్ముతారు. ఈసా అలైహిస్ సలాం అని ఖురాన్లో ఉన్నది. ఆ ప్రభువే ఈసా అలైహిస్ సలాం తిరిగి వస్తాడు. అప్పుడు అవుతుంది. ఖయామత్ అంటే ఈ లోకము అంతమైపోతుంది అని వాళ్ళు కూడా నమ్ముతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకాల మా తండ్రి, సర్వసృష్టికి కారణమవుతున్న నా ప్రభువా, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ రెండవ రాకడలో మేము సిద్ధపడటానికి నా తండ్రి, ఈ దాసుల ద్వారా ప్రవేశం నెరవేర్పు నా తండ్రి యొక్క ప్రభాతాన్ని విషయాలు మా ముందు నుంచి నా తండ్రి, వందనాలు స్తోత్రాలు. వాటి మేము గైకొని ప్రభాతనైనా మా హృదయాలను సర్చ్ చేసుకొని ప్రభావ మీ యందు భయభక్తులతో క్రీస్తుగా మీ రెండవ రాకడలో మేము సిద్ధపడటానికి నా తండ్రి, మీ రాజ్య వారసులుగా మేము సిద్ధపడి ఇతరులను సిద్ధపరచడానికి నా తండ్రి, మీ కార్యము పరిశుద్ధాత్మ సన్నిధితో మాలో జరిగించి మీ కృపతో నడిపించి తండ్రి సహాయం చేయండి. వాక్యం పంచిన మీ దాసుని దీవించి ఆశ్రయించి ఆ యొక్క సేవను ప్రభావం మేము బహుగా ఫలింప చేయమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి, సహాయం చేయండి. మరికంగా తండ్రి నా సహోదరికి ప్రవహించిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. యువాకారమైన భయంకరం ఘనంగా జరిపిస్తే దానికి స్తోత్రాలు తండ్రి. నాయన యొక్క సహవాసంలో ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకాలం జరిగిస్తూ ఎన్నో ఆత్మలు రక్షింపబడటానికి మీకు కృపాకారం జరిగించి నడిపించమని నా ప్రభువును నా క్రీస్తు యేసునామమున అది దినమున స్తోత్రమాడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. సరళాన్స్ గారి కొరకు దయించి అందరూ ప్రార్థన చేస్తున్నారు. అమ్మగారికి కూర్చోపడుతున్నది కొద్దిగా ఆరోగ్యము. ఇంకా విజయవాడలోనే ఉన్నారు. వారి పాప ఇబ్రాహీంపట్నంలో, పెద్ద కుమార్తె అల్లుడు గారు వారి నివాసం ఉన్నది. వారి దగ్గరే ఉంటున్నారు. ప్రస్తుతము విశ్రాంతిలో ఉన్నారు, ఆదరించబడుతున్నారు.
మనందరము సరళ హన్స్ గారి కొరకు, అమ్మగారి కొరకు ప్రార్థన చేయాలి. నిన్నటి దినమున మనందరం ప్రార్థించిన ప్రకారము అన్నజోన్ అమ్మగారి మనవరాలు పెళ్లి, రేచల్ పెళ్లి ఘనముగా మదురైలో జరిగింది, తమిళనాడులో. మనము ఎవరము వెళ్ళలేకపోయాము దూరాభారం వలన. అయితే 20వ తేదీన రిసెప్షన్ జరగబోతుంది చెన్నైలో. దేవునికి మహిమ కలుగును గాక. పెళ్లి ఘనముగా జరిగించిన దేవదేవునికి కోటాను కోట్ల స్తుతులు, కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తూ ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు మీ నామం పరిశుద్ధపరచబడిన గాక. మీ రాజ్యం గాక. మీ చిత్తం అనుదిన ఆహారం క్షమించము, మమ్మ శోధనలు అయితే కాదు దుష్టించి తప్పించము. బలం, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. అయ్యగారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? చక్కని వాక్యము చేత మనల్ని బలపరిచిన అయ్యగారు ఉన్నారు, నాగలింగేష్ గారు. ఆశీర్వాదం విడుదల చేయండి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు కూడిన మనకును, మన కుటుంబములకును, మన సంఘములకును, సకల పరిశుద్ధులకును, జరగనైనటువంటి హిందీ సెషన్కును, అనారోగ్యంతో ఉన్నటువంటి సరళ హ్యాన్స్ అమ్మగారికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి నడిపించును గాక. అందరికి వందనాలన్నా. అందరికి వందనాలయ్యా, చాలా చాలా వందనాలండి అయ్యగారి దండ గారికి, అందరికి నాగలింగేష్ గారికి అందరికీ వందనాలండి.